తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ సమస్య ఎంతకాలంగా ఉంది? ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంది కదా, మీరు ఎప్పుడైనా గతంలో అధికారులను కలిసారా? ఏం చెప్పారు? అందరికీ నమస్కారం. నా పేరు ధోని నాగరాజు. ఇక్కడ నేను స్థానికంగా కూడా నాది చేపలూపాడే. ఏదైతే ఈ యొక్క గెడ్డ ఉందో ఇది పెద్ద గెడ్డ అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 14 మత్స్యకార గ్రామాలు కూడా పెద్ద గెడ్డ. ఇందులో అనేక మంది జీవనోపాధి చేసేవారు. అంటే కుంటళ్ళు, ఇసిరళ్ళు, రకరకాల వల్ల మీద ఇది చేసి చేపలు పట్టుకొని వృత్తిపరంగా కూడా బ్రతికేవారు. అలాంటిది ఇప్పుడు కాలు పెట్టాలన్నా మనకు భయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హైవే దాటుకున్నటువంటి ఏవైతే ఫ్యాక్టరీలు, హ్యాచరీలు, ఇలా కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చినటువంటి వేస్టేజ్, అదేవిధంగా సిటీ మొత్తం డెవలప్ అవుతుంది. అటు సైడ్ మధురవాడ వైపు, అటువైపు ఉన్నటువంటి సిటీ మొత్తం డెవలప్ అవుతుంది. వాళ్ళ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో వేస్టేజ్ యొక్క మొత్తం కూడా పొల్యూషన్ అంతా కూడా ఈ రకంగా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ విశాఖపట్నం జీవీఎంసీ అగ్రస్థానంలో ఉంది. మనకు ఏదైతే స్వచ్ఛ భారత్ దీంట్లో భారతదేశంలో 4వ స్థానంలో ఉందని చెప్పుకుంటున్నాం. కానీ దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన, చిత్తశుద్ధి అన్నది ప్రభుత్వానికి కూడా లేకపోతుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీనిపైన అనేక సార్లు, అంటే కేంద్ర ప్రభుత్వం అనేక కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పటికీ కూడా దీనిపైన దీన్ని ప్యూరిఫై చేసి వదలాలనే ఆలోచన లేకుండా సముద్ర తీర ప్రాంతంలోకి విచ్చలవిడిగా విదిలేటటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది. కానీ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామస్తులతో కలిపి కలెక్టర్ గారికి, ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారికి అనేక సార్లు ఎన్నిసార్లు మనం చెప్పినప్పటికీ, ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వడం లేదు. ఇది అలా చూస్తూ ఉంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ ఆఫీస్ పక్కన జీవీఎంసీ ఆ డ్రైనేజ్ కాలువ కూడా, గతంలో అది కూడా ఇటువంటి చేపలు పట్టుకొని బ్రతికేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక జీవీఎంసీ కాలువ కింద మారిపోయేట పరిస్థితి ఉంది. ఇది కూడా సేమ్ అదే విధంగా తోవ తీసేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా జనాలు పెరుగుతున్నారు, కాపులప్ప డెవలప్ అవుతుంది, ఇంకా టూరిస్ట్ ఇదంతా కలిపి ఇది డెవలప్ అవుతుందని చెప్పేసి మనం విడిచిపెట్టేస్తే ఇది ఒక డ్రైనేజ్ కాలువలకు మారిపోతుంది. కానీ దీన్ని ప్యూరిఫై చేసి వదిలేటట్లుగా అయినా, లేకపోతే దీనికి ఏదోటి శాశ్వత పరిష్కారం అనేది చూపించాలని చెప్పి ఒక ఆలోచన. దీన్ని చర్యలు తీసుకోకపోతే పెద్ద ఉద్యమం కూడా చేయడానికి కూడా వెనకాడుగు వేయకుండా ఉండాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మత్స్యకార తీర ప్రాంతంలో సముద్ర చేపలు కూడా చనిపోతున్నాయి. ఎందుకంటే దీని నుంచి వచ్చిన పొల్యూషన్ వల్ల తాబేళ్ళు కానీ ఉన్నటువంటి చాలా మత్స్య సంపద కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. చెప్పండి, ఈ సమస్య ఎంతకాలంగా ఉంది? ఇది ఎక్కడి నుంచి వస్తుందండి అసలు? ఇది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య అనేది కంటిన్యూ అవుతుంది సార్. ఇది ముఖ్యంగా మారికవలస, డంపింగ్ యార్డు, అలాగే వాంబే కోన్లీ, ఈ రాజీవ్ గృహకల్ప ఏవి ఉన్నాయో ఆ నుంచి వచ్చే వ్యర్థాలు, అలాగే అక్కడ కొన్ని సీ ఫుడ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రాసెసింగ్ కంపెనీస్. ఆ కంపెనీస్ తాలూకు యొక్క వ్యర్థాలు వాళ్ళు ఏంటంటే క్లీన్ చేయకుండా డైరెక్ట్గా సముద్రంలోకి ఈ గడ్డ ద్వారా వదిలేస్తున్నారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కాపులొప్పాడ, పరదేశపాలెం, ఇటువైపు వస్తే నగరపాలెం, అలాగే మత్స్యకారుల గ్రామాలైనటువంటి ఈ బీచ్ రోడ్డు గ్రామాలన్నీ కూడా పొల్యూషన్తో కట్టుమిట్టమాడుతున్నాయి. ముఖ్యంగా పశువులు మేపే పశువులు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అలాగే ఈ వాటర్